ఇమ్ముగ చందవోలు పురమేలగా వచ్చిన అమ్మ శాంకరి అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీకరి శ్రీకరి నమ్మితినమ్మా నిన్ను మది నా దశ చూడు రసార్థ చిత్తవై చిమ్ముదయా దుషాక్రమణ శ్రీ బగడా ముఖీ వందనం నిదే వందనం నిదే జనయిత్రీ బగడా ముఖి వరదా పంచప్రేత మంచాధిశాయిని వై అమ్మలగన్న అమ్మవై ఈ సృష్టి స్థితి శ్లేష కేళిని భాసిల్లెడి సార్వకాలిక కళాలీలా విశేషోత్తమాతను వాణి గిరిజారమాత్మలలిత. మీ అందరి వెనక నేనుంటాను దాదాపుగా. అంటే వెళ్ళిన వాళ్ళు తక్కువ వెళ్ళేవాడు నేను ఒక్కడనే ఉంటాను. మీ అంతా గమనించండి. తిరుమల వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి తీర్థం తీసుకొని జటారు తీసుకొని ఆ విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ముందుకు వచ్చి ఆ ముందు ఉండేటువంటి 2 స్థానాలు ఉంటాయి ఇక్కడ. ఆ 2 స్థానాల్లో వాటిని ఒకటి హుండీలో డబ్బులు వేసేటువంటి పరకామణి అంటాం. ఆ హుండీ ముందు అనుకుంటా ఇంటి దగ్గర బయలుదేరి నా కొడుకు పేరు 100 రూపాయలు, నా కూతురు అమెరికాలో ఉంది కాబట్టి 100 రూపాయలు, అల్లుడి పేరు మీద 100 రూపాయలు, మనవాళ్ళు మనవరాళ్ళ మీద మరి ఇంకేదో అనుకుంటారు 50లా 100లా 10లా 5లా అనుకుంటాం. అయితే ఇవన్నీ అనుకున్నారా? అనుకున్న డబ్బులు అంతకంటే ఎక్కువ మన జేబులో ఉంటాయి. ఇవన్నీ అనుకొని ఆ డబ్బులు తీద్దామని ఆ హుండీ దగ్గరికి వెళ్ళేసరికల్లా మీకు తెలియకుండానే మీ జేబులో నుంచి మీరంతటి మీరే 500 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000, 5000 కాదు, 10,000 మీ అంతటా మీరే అనుకుంటారు. ఇంకా అక్కడ ఏమైంది? ఆకర్షణ శక్తి పెరిగింది. ఏం ఆకర్షణ? మన దగ్గర నుండి భగవంతుడు, అంటే భగవంతుడు అంటే ఎవరు? కలియుగ వెంకటేశ్వరుడు. మన వద్ద నుండి మనకు తెలియకుండానే మన అనుకున్నటువంటి రూపాయికి వడ్డీతో సహా మన దగ్గర వసూలు చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ గోవింద కొట్టండి ఒకసారి. వడ్డీ కాసులవాడా. ఎందుకు ఆ వడ్డీ ఎందుకు పెరిగింది? మనం స్వామి దగ్గర మన అప్పు తీసుకోలేదు. కానీ అక్కడ మీరు గమనించండి, ఎప్పుడు అనుకుంటారు? ఇంటి దగ్గర అనుకుంటారు. వారం రోజులు, 10 రోజులు, 1 నెల ముందు. అక్కడి నుంచి ఆయన మనకు వడ్డీ ప్రారంభం అయిపోయింది. వడ్డీ, చక్కెర వడ్డీ, ఇంకో వడ్డీలు ఏముంటే నాకు తెలియదు. కానీ ఆ వడ్డీలు అన్నీ పెరిగిపోయి అక్కడికి వెళ్ళేసరికల్లా మనం ఎంత ఇవ్వాలో, ఎంత ఇవ్వదలుచుకున్నామో, ఎంత వసూలు చేయాలో ఆ స్వామి మనకు తెలియకుండానే మన రూపాయిని మరి నిక్కచ్చిగా అందులో ఆయన మొహమాటపడ్డు. వాళ్ళే అని అనుకుంటారేమో, ఇంటికి వెళ్తాం డబ్బులు లేవేమో, మరి ఆయనే అనుకోడు. ఆయనకి రావాల్సిన రూపాయి మాత్రం నిక్కచ్చిగా ఆయన హుండీలో పడిన తర్వాతే మన బయటికి పంపిస్తాడు. అప్పుడే మనకు స్పృహలాగా వస్తుంది. అంత గొప్ప విశేషం అక్కడ. ఇందుకే అక్కడ సారాంశం ఏంటి? శంఖనిధి, పద్మనిధి అనేటువంటి ఒక నిధికి సంబంధించిన దేవతలు ఆ ప్రాంతంలో ఉన్నారు. సరే, అవన్నీ కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు, మా పండితులు చెప్తుంటారు. ఎందుకు వెళ్ళాం గుర్తు రావట్లేదు. సరే, వెంకటేశ్వర స్వామి గురించి. అయితే అలాగా వెంకటేశ్వర స్వామి వారు, అలాగా ఆంజనేయ స్వామి వారు యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైతే రామనామం, రామజపం, రామధ్యానము, రామపారాయణ జరుగుతోందో ఆంజనేయ స్వామి వారు అక్కడ ఆనంద బాష్పాలు తీసుకుంటూ అక్కడే ఆ ప్రాంతం అంతా కలిగి తిరుగుతుంటారు. అటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం ఇవాళ వెంకటేశ్వర సంబంధించిన ఇవాళ అదొకటి. అలాగే శని భగవానుడు సంబంధించినటువంటి క్షేత్రాలు
మనకి అంటే చాలా ఉండొచ్చు, లేవని చెప్పట్లేదు. మన ఆంధ్రలో ఉన్నటువంటి క్షేత్రం గురించి మీకు తెలుసా? శని భగవానుడికి సంబంధించిన క్షేత్రం, దాని పేరు మందపల్లి అంటారు. మందపల్లి ఎక్కడయ్యా అంటే రావులపాలెనికి 5 కిలోమీటర్ల దూరంలో, రావులపాలెం నుంచి అమలాపురం కొత్తపేట వెళ్ళే రూట్లో ఉంటుంది మందపల్లి. ఆ ఊరు పేరే మందపల్లి. ఇంకొక గొప్ప విశేషం చెప్పాలంటే, మీరు ఎవరైనా ఆ ఊరు వెళ్ళండి, ఆ మందపల్లిలో దాదాపుగా ఒక 150-200 ఇళ్ళు ఉంటాయి. ఆ ఇంటికి, ఏ ఇంటికి కూడా తలుపులకి గడియలు ఉండవు, తాళం వేయడానికి గొళ్ళాలు ఉండవు. ఎందుకంటే పూర్వం నుంచి అదొక సాంప్రదాయంగా పాటిస్తున్నారు. దొంగతనం జరగదు, రూపాయి ఎక్కడికి పోదు. అలాగే మరి దాని ఏమంటారు, అన్ని వస్తువులు భద్రంగా ఉంటాయి. అది ఆ ఊరు విశేషం. అలాగే ఆ ఊరికి ఆనుకొని మరొక గ్రామం ఉన్నది. ఆ గ్రామం పేరు ఏనుగుల మహల్. ఏనుగుల మహల్. మీరు మందపల్లి వెళ్ళారంటే తప్పనిసరిగా ఏనుగు మహల్ వెళ్ళి తీరండి. ఎందుకు చెప్తున్నానంటే, అమ్మవారు అక్కడ దాదాపుగా 12 అడుగులో 15 అడుగుల ఎత్తుగల ఏకశిల రాతి శ్రీచక్రం మీద అధిష్టానంగా ఉంటుంది. ఏకశిల 12 అడుగుల కైవారం. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను నేను, 40 సంవత్సరాలకు పూర్వం నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంత భారీ స్థాయిలో ఉండేది. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళా. ఆ పక్కింటి వాడు ఏం చేస్తాడు, గుడి కంటే ఎత్తు కట్టాడు. ఆ పక్కింటి వాడు ఈ ఇంటి కంటే ఎత్తు కట్టాడు. వాళ్ళు ఎత్తు కట్టారు, వీళ్ళు ఎత్తు కట్టారు. చివరి గుడి మొత్తం పల్లవైపోయింది. గుడివాడు ఏం చేశారు, 12 అడుగుల ఉండేటువంటి ఆ శ్రీచక్రాన్ని కుదించి పైకి తీసుకొచ్చి, ఇప్పటికి 5-6 అడుగులు ఉంటుందో ఉండదో తెలియదు, అంత స్థాయికి తీసుకొచ్చేసారు. అంటే పూడ్చుకుంటూ వచ్చేసారు చివరికి. అలాగే మరొక క్షేత్రం ఏదయ్యా అంటే శని సింగణాపూర్. మహారాష్ట్రలో షిరిడి వెళ్ళేటువంటి దారిలో ఉంది శని సింగణాపూర్. అదొక విశేషం. అలాగే శని సింగణాపూర్లో ఏ విధంగా స్వామివారు ఉంటారో, మీరు ఖైరతాబాదులో మింట్ కాంపౌండ్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా కట్టినటువంటి సచివాలయం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా అక్కడ శని సింగణాపూర్లో ఏ విధంగా ఉంటుందో అక్కడ ఈ మధ్యకాలంలో నా ఆధ్వర్యంలోనే అక్కడ ప్రతిష్ట కూడా జరిగింది. అక్కడ అదే స్థాయిలో ఆ సింగణాపూరు శిల ఏ ప్రాంతానికి చెందిందో అదే శిల తెప్పించి అక్కడ చాలా భారీ స్థాయిలో నిర్మాణం జరిపి ప్రతిష్ట చేశారు. అందులో కూడా గమ్మత్తు ఏంటంటే, ఆ శని భగవానుడికి 2 భార్యలు, ఉడుదేవి, జ్యేష్ఠాదేవి. ఉడుదేవి అంటే మీకు చెప్పాలంటే, కప్ప ఏ రకంగా అడుగులు వేయకుండా గంతులు వేస్తుందో ఒక సమస్య నుండి ఇంకొక సమస్యలోకి తీసుకెళ్ళిపోతుంది ఉడుదేవి. ఇకపోతే జ్యేష్ఠాదేవిను లక్ష్మీదేవి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళే అని మీ అందరికి తెలిసినవి. లక్ష్మి ఐశ్వర్యాన్ని ఇస్తే ఐశ్వర్యాన్ని విచ్ఛిన్నం చేసే శక్తి జ్యేష్ఠాదేవిలో ఉంటుంది. అలాగే ఈ శని భగవానుడికి యమధర్మరాజు, అలాగదే ప్రజాపతి బ్రహ్మ, వీళ్ళిద్దరు కూడా అధిదేవతలు. ఈ నాలుగుతో సంబంధమైనటువంటి మహామృత్యుంజయం కూడా అక్కడ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆయన గురించి ఒక్కసారి ఎక్కడ విన్నా 10 మందిలో చెప్పుకున్నా కొన్ని రకమైన శని దోషాలు పరిహారం అవుతాయి. అలాగా ఆ రకంగా అయితే మన ఆలయంలో ఈరోజు వాటికి సంబంధించిన ఒక గొప్ప అలంకారాన్ని రెడీ చేసుకోండి. కానివ్వండి, రెడీ చెయ్యాలని సంకల్పం చేసి మరి శని భగవానుడికి సంబంధించిన ఒక దేవత కూడా ధూమావతి. మన ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ధూమావతి ధూపసేవ అనే కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ ధూమావతి గురించి ధూమావతి అమ్మవారు కూడా మళ్ళీ కాకి వాహనం మీదే ఉంటారు. ఆవిడ ఎడం చేతిలో రాళ్ల ఉప్పు, చేట, నల్ల నువ్వులు, బెల్లము, కొన్ని ఐశ్వర్యానికి సంబంధించిన వస్తువులు ఆవిడ చేతిలో ఉంటాయి. ఎవరైతే మీరు ఆలోచించండి, నల్ల ఉప్పు కాదు, నల్ల నువ్వులు ఐశ్వర్యానికి సంబంధించి. అలాగే
ఉప్పు వచ్చేసరికల్లా, లవణం వచ్చేసరికల్లా సముద్రంలో మొట్టమొదట క్షీరసాగర మథనంలో ఉద్భవించిందే లవణం. అది ఐశ్వర్యానికి ప్రతీక. ఇక ఎటువంటి దోషాలున్నా సరే మన చెమట వేస్తోంది, ఏం చేస్తాం? పై మీద వస్త్రం తీసుకుని ఒకసారి అట్లా విసురుకుంటాం, లేకపోతే విసనకర్ర తీసుకుంటాం, లేకపోతే అధునాతనంగా వచ్చేటువంటి ఫ్యాన్లు, ఇంకా లేటెస్ట్ చెప్పాలంటే ఏసీలు, ఇవన్నీ వేసుకొని మన యొక్క బాధని తగ్గించుకుంటాం. అలాగే ఆవిడ చేతిలో శూర్పాసనం అంటే చాట ఉంటుంది. ఆ చాట ద్వారా ఎవరైతే ఆమెని దర్శించుకుంటారో మన యొక్క కష్ట నష్టాలని అలాగా ఒక్క మారు దులిపేసేసి పక్కన పడేసేసి మనందరినీ కూడా రక్షించేటువంటి ధూమావతి మహాదేవిగా ఈరోజు అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని వీక్షించండి. ఒక్కసారి జయ హో మాత, ధూమావతి మాత. అందువల్ల ఎందుకంటే నేను ఆ విషయాలు నేనే చెప్పాలని, ఈ అవకాశం అంతా మా కృష్ణకిషోర్ గారికి ఇవ్వకూడదని నేను గట్టిగా నిర్ణయించుకొని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను అంత సాహసం చేసేటువంటి మనిషిని కాదు. ఇక సాహస కార్యకర్త ఎవరయ్యా అంటే కృష్ణకిషోర్ మాస్టర్ గారు. కాబట్టి ఇక ఈ విషయాలన్నీ కూడా వారిని ప్రారంభం చేసి తర్వాత శ్రీ బండ్లమ్మ తల్లికి, పోతరాజు మహానుభావుడికి, శ్రీ వెంకటేశ్వరునికి రండి. వాళ్ళంతా ప్రశాంతంగా చేసుకుని ఈతలకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్లోకి మీరు వెళ్తారు. తర్వాత ఈ హోమం ప్రారంభం జరిగిన తర్వాత కొంతమంది మళ్ళీ రావచ్చు. వాళ్ళందరినీ కూడా పూర్ణాహతికి ముందుగా మళ్ళీ వీళ్ళందరినీ పిలుస్తారు. ఎవరు మిగిలి ఉంటే కనుక మళ్ళీ మీ అందరిని పిలవడం జరగదు. ఇదంతా కూడా సామూహికంగా అందరి చేత భాగస్వామ్యం చేయించాలనేటువంటి ఒక పట్టుదలతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రకంగా చేస్తున్నాం. లేకపోతే నిమిషం పట్టదు. మా పండితులు పూజ ప్రారంభం చేసేస్తారు, అరగంటలో పూర్ణాహతి చేసేసి తీర్థప్రసాదం ఇచ్చి పంపించేస్తారు. కాబట్టి మీరు కూడా సంయమనం పాటించండి. మా వాళ్ళు చెప్పిన విశేషాలన్నీ కూడా మీరు గమనించి అర్థం చేసుకొని మీరు కూడా సహకరించి మీరు వచ్చినటువంటి ఏ సంకల్పం కోసం వచ్చారో ఆ సంకల్పాన్ని అనుగ్రహించమని అమ్మవారిని మనసా వాచ మీరు ప్రార్థించండి. అట్లాగే శ్రమ పడిన వాళ్ళకే రమ దక్కుతుంది. ఎవరైతే నిరీక్షిస్తారో, ఎవరైతే చెమటలు దిగగక్కున్నా కూడా ఓపికగా అమ్మవారి కార్యక్రమాన్ని ఆశాంతం చూసి ఆ యజ్ఞ విభూతిని కూడాను మనం తీసుకుంటామో వారికి సంపూర్ణ కటాక్షం లభిస్తుంది. అలాగే మీ మనసులో మీ ఓపికకి, మీ ఐచ్ఛికంగా, మీ స్వేచ్ఛగా ఇవాళ ఒక మాట అనుకోండి, నేను ఒక ఐదు వారాల పాటు శనివారాలు ఉపవాసం ఉండి చక్కగా తెలిసినటువంటి ఓ బ్రాహ్మడికి నువ్వుల దానం చేయడం, నల్లటి వస్త్రాలు ఇవ్వడం, ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. మన ఇంకా ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి మీకు అవకాశం హోమం ముందు కానీ హోమం తర్వాత కానీ ఎక్కడికి ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ఖాళీ ఉన్నా సరే మీరు మనస్ఫూర్తిగా 5 నిమిషాల నుండి 11 నిమిషాలు 5 నిమిషాల నుండి 11 నిమిషాల పాటు మీ ఇష్టదైవం లేదా అమ్మవారి నామం, లేకపోతే ఈరోజు అధిదేవత ధూమావతి ఆ అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరించుకోండి. 5 నిమిషాలు తక్కువ లేకుండా 11 నిమిషాల వరకు. ఆ ప్రభావం ఏంటో మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు తర్వాత. అమ్మా ఏంటి వస్తున్నారు మీరు? ఒకసారి అందరం ఒక శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. చెప్పండి అందరూ. నమ కృష్ణాయ నీలాయ. వస్తున్నా ఒక్క నిమిషం. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మాస్టర్ గారు మనం చెప్పకుండానే ఈ విషయం మీద ఆయన గ్రంథాలు పట్టుకొని ముందుకు వచ్చేసాడు. గ్రంథాలు పట్టుకొని, ఎందుకంటే వాళ్ళ గ్రంథం ఏదయ్యా అంటే అందరికీ సెల్ ఫోనే, ఇంకా రెండో గ్రంథం లేదు. ఇదివరకు పెద్దవాళ్ళ ఇంటికి వెళితే వాకిట్లోనే బీరువా నిండా పెద్ద పెద్ద పుస్తకాలు దర్శనమిస్తుంటాయి. అది చూడగానే సంతోషం, ఇన్ని పుస్తకాలు వీళ్ళు చదివారా అని. ఇవాళ రోజున ఆ పుస్తకం అనేది కనుమరుగైపోయి చివరికి ఆ చిన్న పుస్తక రూపంలోకి వచ్చేసేసింది. తర్వాత అందులో కూడా ఇది తర్వాత ఈ దశరథ మహారాజు పరిపాలన చేసేటువంటి సమయంలో ఆయనకి దశమ శని దోషాన్ని ఆపాదించబడింది. అంటే శని దోషాలు జన్మంలో ఉన్న శని దోషమే, 4వ ఇంట ఉన్న శని దోషమే, అలాగే
6వ ఇంట ఉన్నా, 8వ ఇంట ఉన్నా, 10వ ఇంట ఉన్నా, 12వ స్థానంలో ఇవన్నీ కూడా శని దోషాలే. నిభాయచ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక నమః పౌరుష గాత్రాయ స్థూల రామాయ స్థూల రోమాయ. అంటే ఇక్కడ రాముడి పేరు కూడా వచ్చింది, రోమము రెండుకు వచ్చిన స్థూలమైన రోమాలు ఉన్నటువంటి వాడు ఆయన. నమో నిత్యం క్షుధార్థాయ నిత్య తృప్తాయ తే నమః. నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే. జై శ్రీ బగళాముఖి అమ్మవారికి, జై శ్రీ బండ్లమ్మ తల్లికి, జై శ్రీ భక్తకోటికి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు, అలాగే మా దేవస్థానం యూట్యూబ్ ఛానల్ ద్వారా పరోక్షంగా వీక్షిస్తున్న వారందరూ కూడా నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చక్కగా భక్తి శ్రద్ధగా చెబుతూ ఉండండి. అందరూ చెప్పండి. అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జన్మ నక్షత్ర జన్మ నక్షత్ర జన్మ రాశి జన్మ రాశి వశాతు వశాతు నామ నక్షత్ర నామ నక్షత్ర నామ రాశి నామ రాశి వశాతు వశాతు ఏ ఏ ఏ గ్రహాః గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత ఆనుకూల ఆనుకూల శుభఫల శుభఫల అవాప్తి అవాప్తి అర్థం అర్థం మమ మమ శరీరే శరీరే వర్తమాన వర్తమాన ఆవాహిత ఆవాహిత సకల విధ సకల విధ దుర్దోష దుర్దోష పరిహారార్థం పరిహారార్థం సకల సకల శత్రు శత్రు నివారణార్థం నివారణార్థం సమస్త సమస్త దుష్ట ప్రయోగ దుష్ట ప్రయోగ సకల సకల క్షుద్ర ప్రయోగ క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది శల్యతంత్రాది ప్రయోగ ప్రయోగ బగల బగల ప్రయోగ ప్రయోగ వీరభద్ర వీరభద్ర ప్రయోగ ప్రయోగ అసురి అసురి ప్రయోగ ప్రయోగ శూలిని శూలిని ప్రయోగ ప్రయోగ వార్తాలి వార్తాలి ప్రయోగ ప్రయోగ వారాహి వారాహి ప్రయోగ ప్రయోగ మహామారి మహామారి ప్రయోగ ప్రయోగ రేణుక రేణుక ప్రయోగ ప్రయోగ కక్షపుట తక్షపుట ప్రయోగ ప్రయోగ ఇత్యాది ఇత్యాది త్రయోదశ త్రయోదశ సన్నిపాత సన్నిపాత ప్రయోగ దోష ప్రయోగ దోష పరిహారార్థం పరిహారార్థం యుక్త గండ యుక్త గండ ప్రయాణ గండ ప్రయాణ గండ జలగండ జలగండ దుర్ఘటన గండ దుర్ఘటన గండ ప్రాణగండాది ప్రాణగండాది సమస్త లలితం దర్శించి నింకొల్చెదన్ శ్రీ బగళాముఖీం దేవీం భవ్య జీవనదాయిని భక్తాభీష్ట ప్రదాం వందే చందవోలు సుపాలిని. ఓంకార రూపిణీం దేవీం సర్వజీవమయీం స్తథా జగన్మాతృస్వరూపాం త్వాం భజే శ్రీ బగళాముఖీం. విద్యా
रूपिणीं वाणीं ऐङ्कारबीजरूपिणीं ब्रह्मी शक्ति स्वरूपां त्वां भजे श्री बगलामुखीं सर्वशक्ति रूपिणीं करीं देवीं भजे श्री बगलामुखीं सर्वैश्वर्यकरीं लक्ष्मीं श्रीं बीजनिलयां मुदा वैष्णवी शक्तिरूपां त्वां भजे श्री बगलामुखीं त्रिशक्तिरूपिणीं देवीं श्रीललिता पराम्बिकां सृष्टिस्थित्यन्तकां मायां भजे श्री बगलामुखीं सर्वशत्रुविनाशिनीं सर्वोपद्रवहरां देवीं भजे श्री बगलामुखीं वाग्बन्धनकरीं शत्रोः बुद्धिध्वंसकरीं सदा विष्टम्भनकरीं अम्बां भजे श्री बगलामुखीं ब्रह्मास्त्ररूपिणीम् अम्बां परब्रह्मस्वरूपिणीं शस्त्रास्त्रभेदिनीं नित्यां भजे श्री बगलामुखीं षट्कर्मणि पुणे दुर्गे सर्वस्तम्भनकारिणी मोहं स्तम्भय मे देवी भजे श्री बगलामुखीं यः पठेदद्भुतं स्तोत्रमिदं भक्त्या समन्वितः विजयी स भवेन्नित्यं सर्वकार्येषु सर्वदा जय श्री माता महा